శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు వరకు గల వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి వృశ్చిక రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా ఇటు ద్వితీయ స్థానమందు శుక్రుడు, బుధుడు, తృతీయ స్థానమందు కేతువు, పంచమంలో గురుడు, 6వ స్థానమందు రాహువు, 7వ స్థానమందు ప్రధానంగా కుజుడు, 12వ స్థానమందు కేతువు. ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. కుజుడు అనుకూలంగా లేరు, చాలా జాగ్రత్తగా ఉండాలి. జన్మ రవి అనుకూలం కాదు. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు తీసుకోవాలి. కుజ సంచారం అనుకూలంగా లేదు, దానివల్ల రక్త సంబంధమైనటువంటి బ్లడ్ రిలేటెడ్గా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎత్తైనటువంటి ప్రదేశాలు ఎక్కే ముందు దిగే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. పదునైనటువంటి ఆయుధాలతో పనిచేసేటప్పుడు, పొయ్యి దగ్గర ఆడవాళ్ళకైతే కత్తులతో పనిచేసేటప్పుడు, పొయ్యి దగ్గర, విద్యుత్తు పరికరాల దగ్గర ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. గురుబలం అనుకూలంగా ఉంది, భయం లేదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా అనారోగ్య సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. జన్మరవి సంచారం, ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేయడం, ఇరిటేషన్ పెరిగిపోవడం, ఎదుటి వ్యక్తులకు సమాధానం చెప్పడానికి కూడా ఎంతో ఇబ్బందికరంగా మీకు అనిపించవచ్చు. కానీ గురుబలం ఉన్నది, పరుషవాక్యాలు రాకుండా గురు భగవానుడు కాపాడుతున్నారు. అయినప్పటికీ కూడా మీకు ఒక్కొక్కసారి దిన ఫలితాలను బట్టి ఏదో రూపంలో చెడు జరగవచ్చు. కాబట్టి తగ్గి ఉండడం చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. 6వ స్థానం ముందు రాహు యోగిస్తున్నారు. మంచి సదవకాశాలు, మీ యొక్క ప్రతిభకి తగిన గుర్తింపులు లభిస్తాయి. స్థానచలనం కనపడుతోంది. జన్మరవి యొక్క సంచారం వల్ల అకాల భోజనము, నిద్రలేమి, ఒకవేళ ఇంట్లో ఉన్న సమయానికి భోజనం చేయలేరు, లేదా ఖాళీ లేకుండా పని ఒత్తిడి వల్ల సమయానికి భోజనం చేయలేని పరిస్థితి రావచ్చు. తిప్పట, తలపోటు ఇటువంటివి ఎక్కువ కనపడుతున్నాయి. మంచినీళ్ళను ఎక్కువగా తాగండి. కళ్ళకి సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏ రూపంలో కనిపించినా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా ఇబ్బంది కలగవచ్చు. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా వాక్స్థానమందు ఉన్నటువంటి ధనమందు ఉన్నటువంటి శుక్రుని వల్ల వ్యయాధిపతి ధనస్థితి, సంపాదించిన డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఎంత నిల్వ చేద్దామన్నా మీ వల్ల అవ్వదు. గురుబలం ఉంది, పంచమంలో ఉన్న గురుడు మిమ్మల్ని యోగిస్తున్నారు. ఏదో రూపంలో ధనాన్ని సహాయం రూపంలో కానీ, మీ యొక్క ప్రతిభకి తగ్గ ధనం రావడం కానీ ఏదో రూపంలో పరమేశ్వరుడు కలగజేస్తున్నాడు. కానీ వ్యయస్థానాధిపతి ధనమందు ఉండడం వల్ల సంపాదించినట్టుగానే ఖర్చు మీ యొక్క అదుపులో లేదు. ఏంటి ఇలా అయిపోతుందని మీరు అనుకుంటూ ఉంటారు. కొన్ని పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి రుణానుబంధ రూపేణ అనేటువంటి శాస్త్రాన్ని ఉంది. కాబట్టి ఏది ఏ రూపంలో ఈశ్వరుడు ఇస్తాడు, ఇంకో రూపంలో పట్టుకెళ్ళిపోతూ ఉంటాడని మనకి శాస్త్రవచనం. కాబట్టి మంచి మార్గంలో మనం ఆలోచించుకుంటే పరమేశ్వరుడే అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడా శివారాధన విశేషంగా చేసుకోండి. ఆరోగ్యం కావాలని ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. సూర్యాష్టకాన్ని పఠించండి. ప్రతినిత్యము కూడా సూర్యాష్టకాన్ని పఠించండి. సూర్య దేవాలయంలో పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. బ్రాహ్మణులకి గోధుమలు దానం ఇవ్వండి. దానివల్ల ఆవహించి ఉన్నటువంటి గ్రహస్థితులు కొంతవరకు అనుకూలంగా వచ్చి
ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళిపోతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సహనం చాలా అవసరం అవుతుంది. ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త. రాత్రిపూట ప్రయాణాలను పూర్తిగా విరమించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రతినిత్యము కూడా ఆవుకి ఏదైనా ఒక నైవేద్యంగా పండో ఫలమో లేకపోతే గోధుమలో రొట్టె ఏదో ఒకటి ఆవుకి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. దేహాన్ని ఆవహించి ఉన్నటువంటి గ్రహస్థితి చాలా వరకు కూడా అదుపులోకి వస్తుంది. వ్యవహార విషయంలో బాగుంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు బాగున్నాయి. కానీ వాక్స్థానం అనుకూలంగా లేకపోవడం, రవి సంచారం అనుకూలంగా లేకపోవడం, అనారోగ్యాలు ఎక్కువ అవ్వడం, దేహం సహకరించకపోవడం, ఒక చోటకు వెళ్తే కష్టపడితే 10 రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ వెళ్ళలేని పరిస్థితి, ఆరోగ్యం సహకరించదు, లేదా ఇంకో రూపంలో ఏదో ఒకటి అడ్డొస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జయించాలి అంటే ప్రతినిత్యము కూడా నమక పారాయణం చాలా అవసరం. లేదా శివ పంచాక్షరి మహామంత్ర జపాన్ని చేయండి. శివ కవచాన్ని చదువుకోండి. పరమేశ్వరుడికి దేవాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణ చేసి స్వామివారికి బిల్వదళాలను సమర్పించండి. ఆవహించి ఉన్నటువంటి గ్రహస్థితులు చాలా వరకు కూడా అదుపులోకి వస్తాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైనప్పటికీ కూడా నిశ్చలమైనటువంటి భక్తి విశ్వాసాలతో భగవంతుని పూజించినా, లేకపోతే మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో కానీ సరైనటువంటి నిశ్చలమైనటువంటి అకుంఠిత దీక్షతో మీరు కనుక ముందుకెళ్తే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా అనుకూలతలు కనపడుతున్నాయి. జనవరి తర్వాత అర్ధాష్టమ శని ఒకటి ప్రవేశిస్తోంది. కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పనులు ఏదైనా ఉన్నా, అంటే ఏదైనా వాహనాలు కొనుగోలు విషయంలో మార్చి నెల వరకు కూడా నూతన వాహనం కొనాలి అనేటువంటి ఆలోచన ఉంటే కనుక విరమించుకోండి. కుజస్తంభన యోగం పట్టి ఉన్నది. కుజుడు సప్తమ అష్టమ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు వాహనం కనుక కొన్నా, నూతన వాహనాలు ఎక్కినా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏదేమైనప్పటికీ కూడా గ్రహస్థితులు గురుబలం ఉన్నది, శని బలం ఉన్నది, రాహుబలం ఉన్నది, కొంత రవి బలము, కుజబలము వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. లేకపోతే తమిళనాడులో ఉన్నటువంటి పళని అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భస్మంతో అభిషేకం చేయించుకోండి. ఆవహించి ఉన్నటువంటి అన్ని గ్రహస్థితులు తొలగిపోయి విజయపదంలో ముందుకు పెడతారు. మంగళవారం రోజున కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయపథంలో మీరు దూసుకు వెళ్తారు. నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ పరమేశ్వరుని దయతో ఆనందకరంగా ఉంటారని కోరుకుంటూ జయ గురుదేవ దత్త. శుభం భూయాత్.